ముంబైలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గోరేగావ్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో జరిగిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్థానిక అపార్ట్మెంట్లో జరగనున్న ఓ వేడుక కోసం రాజ్ కుమార్ మహాతో అనే వ్యక్తి గ్యాస్ బెలూన్లను డెలివరీ చేసేందుకు వచ్చాడు. అతను బెలూన్లతో సహా లిఫ్ట్లోకి ఎక్కగా అదే సమయంలో ఓ వైద్య విద్యార్థినితో పాటు మరో యువకుడు కూడా లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ కదలక ముందే గ్యాస్తో నిండిన బెలూన్లు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. సెకండ్ల వ్యవధిలోనే లిఫ్ట్ అంతా మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన ముగ్గురు ప్రాణభయంతో వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో రాజ్ కుమార్ మహాతో మరియు హేమానికి గాయాలయ్యాయి. గ్యాస్ బెలూన్ల నుంచి వెలువడిన వేడి మంటల కారణంగా వారు గాయపడినట్లు సమాచారం. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బెలూన్ల దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. యజమాని సూచనల మేరకే ఈ డెలివరీ జరుగుతున్నందున భద్రతా ప్రమాణాలు పాటించలేదనే కారణంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.